హనుమకొండ కలెక్టరేట్ ముందు గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితులు ఆందోళన చేపట్టారు. హైవే పేరుతో ఏడాదికి 3 పంటలు పండే భూమిని ల్యాండ్ పోలింగ్ పేరుతో ప్రభుత్వం బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడానికి వచ్చిన రైతులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న రైతులను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం మా సంవత్సరానికి 3 పండే పంటలను లాక్కునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ల్యాండ్ పూలింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటూ కూడా వాళ్ళందరూ కూడా ఇవాళ నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఒక ఫ్లెక్సీ ప్రదర్శిస్తున్న క్రమంలో స్థానిక సిఐ రంజిత్ రెడ్డి కల్పించుకొని మీరు ఇక్కడ ఫ్లెక్సీ ప్రదర్శించడానికి వీల్లేదంటూ చెప్పడంతో ఒక్కసారిగా కూడా ఉద్రిక్త వాతావరణం నిలుచుకుంది. వీళ్ళందరూ కూడా జై జవాన్ జై కిసాన్ అంటూ చేస్తున్న పరిస్థితి. వీళ్ళు ఎక్కడి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పరకాల వివిధ మండలాల నుండి వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి రైతులం 2018 నుండి ఇప్పటి వరకు ఏ అధికారికి మొరపెట్టుకున్నా గానీ మా భూ బాధిత రైతుల బాధ అనేది ఆలకించడం లేదు. నష్టపరిహారం అనేది బహిరంగ మార్కెట్ కు ఇవ్వకుండా ఎంతో కొంత 1945 చట్ట ప్రకారం ఇస్తామని చెప్పి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాను. భూమి లేనిది మేము లేము. భూమి ఉంటేనే మా బతుకుతారు, మా పిల్లల భవిష్యత్తు. ఎన్ని ఎకరాలు పోతుంది? నాది వెల్లంపల్లి గ్రామం, లక్కం వేణుగోపాలు. పోలీసులు దౌర్జన్యం ఆపాలి. అధికారులు వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్న రైతులందరినీ కూడా పోలీసులు ఇక్కడి నుంచి బలవంతంగా నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఒకసారి ఇవన్నీ కూడా విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవైపు సంవత్సరానికి 2-3 పంటలు పండే పంటను ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ల్యాండ్ పూలింగ్ పేరిట తీసుకునే ప్రయత్నం చేస్తాం. మీరు ఎట్టి పరిస్థితులు కూడా చూస్తూ ఉరుకమంటూ కూడా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి. ఒకవైపు వీళ్ళందరూ కూడా ఇక్కడ స్థానిక సిఐ రంజిత్ రెడ్డిపై కాళ్లపై కూడా పడి ప్రాధాయపడే ప్రయత్నం చేస్తున్నాం. మేము కలెక్టర్ కు ఫిర్యాదు చేసుకుంటామని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొంతమంది రైతులు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పరకాల మండలం నుంచి వచ్చి మేము ఈ నిరసన కార్యక్రమం ఎన్ని ఎకరాలు పోతుంది గ్రీన్ ఫీల్డ్ హైవే నిరసన కార్యక్రమం మేము నిరాదీక్ష చేసుకుంటే సమయంలో వచ్చి పోలీసులు చెదరగొట్టాను. మరికొంతమంది రైతులను కూడా ఇక్కడ బలవంతంగా పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నం చేస్తున్నా. వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమైందండి? సార్ మేము రైతులు గ్రీన్ ఫీల్డ్ హైవే భూ బాధిత రైతులము. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించిన బాధితులందరినీ కూడా ప్రస్తుతం ఇక్కడ ఆందోళన చేస్తున్న క్రమంలో పోలీసులు అయితే కలగ చేసుకుని వీళ్ళని ప్రస్తుతం ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరొక రైతు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హన్మకొండ వరంగల్ జిల్లా రైతులం అండి. వివిధ మండలాల నుండి వచ్చినాం. మా భూములు అనేది 2018 నుండి సర్వే చేపట్టినప్పటి నుండి మేము నిరసన వ్యక్తం చేస్తాను. ఇవి మంచి 3 సారవంత నేలలు, భూసారవంత నేలలు 3 పంటలు పండుతాయి సంవత్సరానికి. ఆ భూములతోటే, మా వారసత్వ భూములతోటే మా పిల్లల భవిష్యత్తు బతుకు తెరువు. మా పిల్లలను చదివించాలన్న ఆరోగ్య విషయం కానీ విద్యా ఖర్చులకు ఆ భూమిని సేద్యం చేసుకుంటూ బతికేటోళ్ళం. భూమి నష్టపరిహారం అనేది మరొక రైతు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రైతులు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇక్కడ కలెక్టరేట్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశారనుకో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఊరుకొండ. మీరు ఎన్ని ఎకరాలు పోతుంది రోడ్ మీద? 3 ఎకరాలు పోతుంది. నా రోడ్ సైడ్ మొత్తం రోడ్ ఫేసింగ్ 200 గజాల రోడ్ ఫేసింగ్ తో పోతాను. సంవత్సరానికి ఎన్ని పంటలు తీస్తారు మీరు? 3 పంటలు 2 పంటలు పండుతాను. 12 నెలలు పంటే ఉంటుంది మా దాంట్లో ఎప్పటికి. అటువంటి అధికారులు ఏమంటారు? భూమి బావి 24 గంటల బావి పోతుంది. డ్రిప్ లైన్ ఉన్నది, పైప్ లైన్లు ఉన్నాయి. మొత్తం పోతానే. అవతల 4 కోట్లు 5 కోట్లు నడితే 80 లక్షలు ఇస్తామంటాను. మరి మీరు ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎన్నిసార్లు తిరిగినా సెక్రటరియట్ కూడా పోయినాం. వీళ్ళందరినీ కూడా ఆందోళన చేస్తున్న రైతులందరినీ కూడా వీళ్ళు పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరానికి 3 పంటలు పండే పంటను మాకు మార్కెట్లో దాదాపు 4 కోట్లు ధర పలుకుతుంటే మాకు 60 లక్షలు 80 లక్షలు ఇస్తే మేము ఎలా ఇవ్వాలి? దాదాపు ఇదే భూమిపై మా పిల్లలందరూ కూడా ఆధారపడి ఉన్నారు. ఈ భూమి గ్రీన్ ఫీల్డ్ హైవే కింద వెళ్ళిపోతాం. మేము అందరం కూడా నిరాశ వెళ్ళిపోతాం. మాకు అనాథలం అయిపోతాం. మాకు వ్యవసాయ వృత్తి కూడా పూర్తి స్థాయిలో పోతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ దిశలో మరొకసారి ఆలోచించి మాకు 3 పంటలు పండే పంటకు విలువైన ధరను చెల్లించిన తర్వాత ల్యాండ్ పూలింగ్ చేస్తా ఉంటే మేము ఒప్పుకుంటామంటూ కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ మా పర్సన్ హరికృష్ణతో రాము 6 టీవీ వరంగల్.